కొన్ని వేల పక్షులు. మమ్మీ వద్దు, స్ట్రీట్ లైట్స్ లేవు. సో ఇదైతే మన వరంగల్లో ఫేమస్ గుడి. ఇంకా రాలే, మేము చిన్న ప్రాబ్లం. హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? ఈరోజు అయితే మేము ఒక ట్రిప్కి అయితే పోతున్నాం. ఏడికంటే హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. ఏడుకో తెలియదు, అట్లా పోతూనే ఉంటాం ఏది వస్తుంది. సో మన సైకిల్ని చూడ, ఇలా వాటర్ బాటిల్స్ ఇంకా టవల్ ఉంది. ఇది గేర్లెస్ సైకిల్ కాబట్టి, పాత సైకిల్ కాబట్టి దీనికి ఏం లేదు. మొత్తం లగేజ్ నేనే వేసుకున్నా. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. బాయ్ ట్వింకిల్. బాయ్. పాత సైకిల్ అయితే వచ్చిందనమాట. మనం పోయి ఇప్పుడు మమ్మీ అది ముందటికి పోయింది, మమ్మీని చేసి చేయాలి. ఇక్కడ ఉన్నది. ఏమేంటి రామం? సో ఇదైతే మన వరంగల్లో ఫేమస్ గుడి. ఇంకా రాలే, దీని కట్టమల్లన్న గుడి అంటారు, కానీ అది ఇటు కాదు. మనం ఆ రోడ్డు దాటేసినాం, నేను మీకు బై మిస్టేక్ చెప్పిన. దాటేలే ఇదే రోడ్డు, అది కట్టమల్లన్న చెరువు అక్కడ. ఇగో ఇదంతా. మమ్మీ ఒక నిమిషం ఆగుదాం.
సెల్ఫీ గాయస్. మీరు ఎప్పుడన్నా కట్టమన్న చెరువు పోయిలా పోతే మాత్రం కామెంట్ చేయాలి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు పోలే, అంటే ఆ బయట బయట చూసినా కానీ లోపలికి ఎప్పుడు పోలే. మా మమ్మీ నాతో చెప్పింది వాళ్ళు చిన్నప్పుడు అట అందరూ ఇక్కడ కట్టమన్న చెరువు కాడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది, దాని కిందికి వంటకొచ్చేదట. అంటే ఇప్పటికి కూడా కొందరు అత్తలట్టు కానీ ఇక మనకు తెలియదు. ఇగో ఇదే అది చెట్టు, మీకు చూడనా ఎక్కిత్త పైకి. ఇది మెమరీ కార్డ్ వేయాలి ఫోన్లో. ఇదైతే కట్టమలన్న గుడి. ఇక ఇదే మీకు అవపడుతుంది కదా కట్టమలన్న చెరువు. అంకుల్స్ చేపలు పడతాండి అంకుల్. లోపల గుడి చూడదాం. మొద్దు ఇప్పుడు నేను చెప్పులు ఇప్పాలి, చూలు ఇప్పాలి బయట నుంచి చూడదాం. ఓకే. కట్టమల్లన్న కొంచెం నీది. అందరు ఇక్కడ చేపలు పడతారు చెరువుల. కట్టమల్లన్న గుడి ఇది. ఇక్కడికైతే అందరూ వనభోజనాలకు వస్తారు. చూద్దాం లోపల ఎట్లుందో. ఇదే కట్టమల్లన్న గుడి. మేము చిన్నప్పుడు ఇక్కడికే వచ్చేది వంటలకి. క్లోజ్ చేసి ఉంది. ఇటు ఉంది, ఇటు నుంచి కూడా ఓపెన్ ఉంది, అటు కూడా లాక్ చేసింది. ఓకే పదండి. ఆంజనేయ స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు ఇట్లా గుళ్ళో పడుకుంటారు, నైట్ పూజలు చేసుకుంటారు. సో ఘోరంగా చీకటి అవుతుంది. ఇప్పుడు ఎట్లనో చూడాలి, ఆలోచించాలి. అసలు సో మమ్మీ మళ్ళీ ఎక్కడికో పోయింది, అవి అక్కడ ఆగింది మన కోసం. ఇప్పుడు మనం పోవాలి. సో ఇటు సైడ్ పోతే కీర్తినగర్ అంటారు. ఇప్పుడు ఇంత చీకటి అవుతా అంటే ఇక్కడ నాగి చేద్దామంటాను మమ్మీ. వంట అంటే అంత సీన్ లేదు. బయట బిర్యానీ కొనుక్కున్నాం, ఇంకా అట్లనే మ్యాగీ వేసుకొని తిని ఇక అట్లా బయలుదేరాలి మళ్ళీ ఇంటికి. కానీ అక్కడ ఒక నేను ప్లేస్లో పెట్టినా కానీ అందరు చూస్తారు వద్దు అంటాను మమ్మీ. ఏం కత్తి అని పోతాను. ఏదైతే అక్కడ ఆగింది, ఆడ వేద్దామంటారా? బాబా 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 కొన్ని వేల పక్షులు మీరు చూసుకో. మ్యాగీ వద్దా? ఇక ఇవన్నీ పక్షులే. పువ్వులు కూర్చున్నట్టు మీకు అక్కడ వైట్ అవపడుతున్నాయి, అన్ని పక్షులే. ఏ కాదు మమ్మీ. అవును, అగో ఇంకా కొన్ని వస్తాను, ఎక్కడెక్కడ నుంచి అన్ని ఇక్కడికి వస్తాను. ఓ పండుకున్నాయి మీదే. మొత్తం ఎండిపోయిన చెట్టు మీద. సో ఈడ తింటాం బిర్యానీ. మరి లేకపోతే చీకటి అయితే ఈడ తింటాం. ఇంటికి పోదాం. సో వద్దు. సో నైట్ అయింది, ఇటు ఒక సైడ్ అయితే పెడతాను. చీకట్లో వెళ్ళమండి, దీనికి కూడా కనబడదు.
లారీలు ఘోరంగా వస్తానే మా అమ్మ ఏమంటే ఏమంటుంది ఇంటికి వెళ్ళి తిందామంటుంది. చీకటి అయింది, ఎక్కడికో చాలా దూరం వచ్చినాం కదా. అసలుకే అవును దూరం అంటే దూరం వచ్చినాం. ఇటు కట్టమల్లని చెరువు దాటి చాలా అంటే చాలా దూరం వచ్చినాం. ఈ వీడియో అంత బెటర్గా రాలే అనుకుంటా, అయినా నాకైతే ఇదే ఫస్ట్ వీడియో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఓకే. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. బయలుదేరడమే లేట్గా బయలుదేరాం. ఈసారి ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ ఈ వెదర్ ఉంటుంది కదా, ఆ టైంకి బయలుదేరుతాం. అప్పుడు ఒక 10 o'clock 11 o'clock దాకా మొత్తం తిరగచ్చు. ఇక సరే మళ్ళీ వ్లాగ్ చూద్దాం ఎప్పుడు పెడతామో, ఈ త్వరలోనే పెడతా. సో రైట్, మరి ఇంటికి పోయినాక బిర్యానీ తినేది కూడా మీకు వీడియో పెడతా. మమ్మీ బాయ్ చెప్పు. బాయ్. ఇంటికి పోయినాక తినే వీడియో అయితే చూపెడతాం ఇక. బాయ్. ఇంటికి పోయి కూడా తీయకపోతే ఎట్లా, అన్నేమన్నారు అని అనుకుంటారు ఇక. ఏ గవంత మనం డబ్బులు ఇద్దాం, అయ్యో అన్ని గ్రాసరీస్ ఇద్దాం అనుకోలేదా? నాకు దారులు తెలియదు నాకు. చూసి అట్లుంటుంది మనతో, దారులు తెలియకుండానే అట్లా తొక్కుకోవడానికి వస్తాం మనం. అట్లా కాదు కానీ నెక్స్ట్ వ్లాగ్ ఖచ్చితంగా మంచిగా అయ్యేటట్టు చూద్దాం. అసలు చూడండి రోడ్కి స్ట్రీట్ లైట్స్ ఉన్నా కానీ ఎంత చీకటి ఉన్నది ఘోరంగా. ఓ మమ్మీ మొత్తం ఫ్యాన్. మీరు ఎప్పుడన్నా వరంగల్కి వచ్చిల్లా, లేకపోతే వరంగల్ వాళ్ళేనా మీరు? కామెంట్లలో నాకు కొంచెం చెప్పులే. ఏ కుక్క పిల్ల మమ్మీ అది ఓ కథ. మమ్మీ అక్కడ ఉన్నది. మా అమ్మ ఎటు నుంచో తీసుకోపోతా అంటాను. నాకైతే అర్థమవుతలేదు. ఈ రోడ్డు మధ్యలో ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకో చేతిలో సైకిల్ ఉన్నాయి. మీరు అనొచ్చు వీడియో ఆఫ్ చేయొచ్చు కదా బ్రో అని అనొచ్చు, కానీ తప్పదు ఇక వీడియో తీయాలి. అసలు గోప్రో లాంటిది నాకు ఒక కెమెరా ఉంది, యాక్షన్ కెమెరా. అది ఎందుకో బిజీ ట్రై లేటర్ అంటే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. మీకు దానికి ఏమన్నా అట్లా రావద్దంటే సొల్యూషన్ తెలిస్తే కామెంట్లు ఎప్పుడు కొంచెం నాకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఇక మీద మనం వీడియోస్ ఇగో చూడండి, ఇక్కడ నేను దానికోసం ఇది కూడా హ్యాండిల్ కూడా సెట్ చేసేసిన అయిపోయింది. లాస్ట్కి ఆన్ చేద్దామంటే అట్లా అయింది. వీడియో మొత్తం ఆగమున్నదిగా. ఎటు మమ్మీ బర్రెలున్నాయి. డెడ్ ఎండ్ వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే నాకు ఒక చేతి రాదు. మమ్మీ కాళ్ళు వస్తాయని అంటే నడుస్తుంది. ఇది చూడు మమ్మీ హాయ్ చెప్పు.
బాగా చెప్తాను. ఇక ఘోరం కాళ్ళు నొత్తానట మమ్మీకి. నేనంటే నార్మల్గా అప్పుడప్పుడు సైకిల్ తొక్కుతాను, మమ్మీ ఇదే ఫస్ట్ టైం కదా. అంటే మమ్మీ కూడా చిన్నప్పుడు తొక్కిందట, పెద్ద పెద్ద రైడ్స్ చేసిందట. అంటే పెద్ద పెద్ద అంటే ఇక్కడ కాశీబుగ్గ నుంచి కలెక్టర్ ఆఫీసు అట్లా. నేనే ఇంతవరకు అంతగానం పోలే, కానీ అంత డిస్టెన్స్ నార్మల్ రోజుకి తొక్కుతా. ఇక మమ్మీదే ఫస్ట్ టైం కాబట్టి చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి తొక్కుతాను కాబట్టి కాళ్ళు వస్తానంటే నేను కూడా మమ్మీతోనే నడుపుతాను. కానీ అయితే మనం మళ్ళీ లేబర్ కాలనీ రోడ్కి వెళ్ళినాం. ఇక మనమైతే మళ్ళీ నర్సంపేట రోడ్, లేబర్ కాలనీ నర్సంపేట రోడ్కి అయితే వచ్చినాం. అటు కటమలన్న చెరువు నుంచి ఇట్లా వచ్చినాం. ఇక స్ట్రైట్ పోయి రైడ్ తీసుకుంటే మన ఇల్లే. మేమైతే అక్కడ బిర్యానీ అయితే తీసుకున్నాం. ఈ లైటింగ్ అవపడతలేదు, అసలుకే వన్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తానా. ఏందిరా వీడు ఎన్నిసార్లు అంటాడా నానకుండి. సో ఫైనల్లీ టైం అయితే 6:37. ఇక యూనివర్సిటీ గ్రౌండ్ దాకా వచ్చినాం. ఇంకొక 200 మీటర్స్ ఉంటుంది అంతే. 2 కాదు 400 మీటర్స్ మా ఇంటికి. ఇక్కడ నుంచి గల్లీ వరకు 200 మీటర్స్, గల్లీ నుంచి ఆడి వరకు 400 మీటర్స్. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మంచిగా అంటే ఫుల్ ప్లానింగ్తో రైడ్ అయితే వేద్దాం. ఇంటికి పోయాక మమ్మీ నేను బిర్యానీ తింటాం. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ చేయాలి. మీకు బిర్యానీ ఒకటే కాదు, మండి ఇష్టమా, కేఎఫ్సీ ఇష్టమా, లేకపోతే మీరు వెజిటేరియన్సా, వెజ్లో ఏమి ఇష్టం, నాన్ వెజిటేరియన్స్ అయితే మండి, కేఎఫ్సీ, చికెన్. ఇప్పుడైతే నేను అసలు అక్కడనే మమ్మీని తిందాం అన్నా, బిర్యానీ తీసుకున్నా కానీ ఇక మమ్మీ అసలు ఏం చేయడం నన్ను ఆగి తిందామన్నది. అది కూడా అయిపోయింది, ఇక కుదరలే. అసలు ఏంది నేను నా కొత్త సైకిల్ కదా, అసలు ఏంది ఫస్ట్ రోడ్ సైకిల్ తీసుకున్నాం అనుకున్నా బ్రో. కానీ ఏమైందంటే సైకిల్ షాప్ ఆయన చెప్పిండు, ఈ మన వరంగల్ వచ్చి చూసి కదా ఎట్లున్నా మినిమం ఉంటుంది, ఇక్కడ పని చేయవు అని చెప్పిండు. ఇంకా మా అన్నయ్య కూడా అట్లనే చెప్పిండు. సో ఏదైతే అదే నాకు అసలు ఏంది అదే బాగా నచ్చింది, లూసిఫర్ ఫెరోషియా ఇప్పుడు నా సైకిల్. ఇక అదే తీసేసుకున్నా. కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. మా అన్నయ్య కొనిచ్చిండు నాకు, ఖుషి. సో ఇంటికైతే వచ్చేసినాం ఇక. సో మొత్తానికైతే మా అమ్మ చూడండి రిలాక్స్ అవుతుంది.
ఇంటికైతే వచ్చేసినాం. కష్టపడతలేదు. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా. నాకైతే ఏం కాలు నొప్పి లేదు, రియల్ చెప్తానా. నాకు మాత్రం కష్టపడతలేదు. ఫస్ట్ మాత్రం నాకు ఘోరం కడుపు నొప్పి లేచింది. ఇక మరి ఇంటికి రిటర్న్ వెళ్దాం అనుకున్నాం కానీ ఏం కత్తి అని పోయినాం. నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా మస్తు ఉంటుంది. ఫుల్ ప్లాన్ అడుగుతో చేస్తాం. బిర్యానీ తింటాం. మేము టైమింగ్ పెట్టుకొని తింటామా? ఓకే, ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. ఇద్దరికి ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు ఏంటి ఏం లేదు వాళ్ళు. ఎవరు లేట్గా తింటే ఒక పచ్చిమిర్చి తినాలి. ఎవరు లేదు నువ్వు తింటావు మరి. అట్లే చేయాలని ఒక నిమ్మకాయ ఒక మొత్తం నోట్ చేసుకొని అవరాలి. సో ఈ వీడియోనైతే మీకు కావాలంటే మన ఛానల్లో చెక్ చేసుకోండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టి నీకు ట్రై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ, టాటా. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.